జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ సత్య. సో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 3 దశల్లో నవంబర్ డిసెంబర్ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? సర్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది రాష్ట్రంలో. దాదాపు 10 రోజుల పాటు అదనపు సమయాన్ని ఇస్తూ కొత్త షెడ్యూల్ను కూడా భారత ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఆ కొత్త షెడ్యూల్ను అనుసరించి చూస్తే కనుక తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3వ తేదీన ప్రచురితం అవుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రారంభించాలి. దశల వారీగా ముందు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, తరువాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తరువాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. 3 దశల్లో దీన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు సర్ ప్రక్రియ మరొక 10 రోజులు వెనక్కి జరగడంతో షెడ్యూల్ కూడా మొత్తం మారింది. కాబట్టి ఇక అక్టోబర్ తరువాతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే కనుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎవరు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి. ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్తే వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించిన పరిస్థితి, ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వెళ్తే వాళ్ళని కొట్టి తన్ని పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని కూటమి సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి పార్టీల వారీగా అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి పార్టీలు తమ కసరత్తును అయితే ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎన్నికల్లో ఈ పార్టీల సమన్వయ కోఆర్డినేషన్ మీటింగ్ వీటిలో కూడా మాట్లాడదాం. అయితే ఓటర్ల జాబితా, ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత, ఎందుకంటే సర్లో ప్రస్తుతం మొదట ఇంకొక 10 రోజుల పాటు ఈ ఫామ్స్ తీసుకునేందుకు ఈ కసరత్తుకే ఇచ్చారు. ఆ తర్వాత ఓటర్ల జాబితా ఇస్తారు. మళ్ళీ వాటిల్లో తప్పులున్నా, మిస్సింగ్స్ అయినా మళ్ళీ వాటిని జోడించుకున్న తర్వాత ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారు. అయితే ఈలోపు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కానీ దీని ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి కసరత్తు చేస్తోంది? సో వెంటనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మళ్ళీ దీనికి సంబంధించి ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన కూడా హైకోర్టుకు వెళ్ళున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. సో ఏంటి అసలుకి ప్రభుత్వం కావచ్చు, ఇటు ఈసీ కావచ్చు, ఏ రకంగా కసరత్తు చేస్తుంది? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజీవ్ రంజన్ కమిషన్ ఆల్రెడీ వేశారు. ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. దాని ప్రక్రియ అది యథాతథంగా కొనసాగుతుంది. స్థానిక సంస్థలకు ముందే ఆ రిపోర్ట్ ఇస్తే కనుక దానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈలోగా రిపోర్ట్ వస్తుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే వస్తుందా లేదా అనేది చెప్పలేం. అయితే ఇదే సమయంలో ఇక రెండో అంశం, సర్ ప్రక్రియకు సంబంధించి 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఆలస్యం. తుది ఓటర్ల జాబితా అంటే ఓటర్ జాబితా శుద్ధీకరణ ప్రక్రియ అయితే రాష్ట్రంలో సాగుతోంది. ఇప్పటికే 99.5% ఫైనల్ డేట్ నాటికే పూర్తి అయింది. అయినప్పటికీ కూడా ఇంకొంత సమయం కావాలని రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్ల అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజుల సమయం ఇవ్వడంతో పాటు కొత్త షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గత 2-3 మీటింగుల్లో, అంటే ప్రజలను ఉద్దేశించి ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండండి, త్వరలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిగే అవకాశం ఉందనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి త్వరలోనే అంటే ఈ ఏడాది చివరికల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో 1-2 దశలు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే ఎస్ సత్య, సో మీరు అన్నట్లుగా ఇటు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం కొంత ముందుగా మొదలైనప్పటికీ కూడా మున్సిపాలిటీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీలు, ఈ రకంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లోకల్ పంచాయతీ ఎన్నికలు గ్రామ స్థాయిలో జరుగుతాయి, దానికి సింబల్ కూడా ఉండదు కాబట్టి. సో అది లాస్ట్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు మనం గతంలో నుంచి పరిశీలన చేస్తే కూడా అలాంటి పరిస్థితులే ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమి పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కూడా ఏ రకంగా సిద్ధమవుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ కూటమి పార్టీల విషయానికి వస్తే సాధారణ ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం పోటీ చేసినటువంటి స్థానాలు, వీటి పరిస్థితి ఏందనేది కూడా మనం చూస్తే 144 తెలుగుదేశం పార్టీ, 21 జనసేన, భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అలానే లోక్సభ విషయంలో 17 చోట్ల
టీడీపీ, అలానే 6 చోట్ల బీజేపీ, 2 చోట్ల జనసేన పోటీ చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది. 175 స్థానాల్లో 164 స్థానాలని కూటమి చేసుకున్నాయి. అయితే ఇప్పుడు అంటే ఇటీవల ఈ ప్రక్రియ వైపు వెళుతున్న సందర్భంలోనే ఇటీవల కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశం జరిగింది. సో మనం చూస్తున్నాం, నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ నుంచి హరిప్రసాద్, అలానే తెలుగుదేశం పార్టీ నుంచి రామానాయుడు, అలానే పార్టీ అధ్యక్షుడు పల్లా, బీజేపీ నుంచి కూడా మంత్రి సత్యకుమార్ మాధవ్, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. ఒక ఫార్ములా ఏదో 80-15-5 అనేటువంటిది ఒక ప్రచారంలోకి వచ్చింది. సో దీనిపైన నాదెళ్ల కూడా ఇవాళ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రైట్, ఇది కూటమి పార్టీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైనటువంటి విధానం ఉండబోతోంది, పోటీ చేసేటువంటి స్థానాలు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే అసెంబ్లీ విషయంలో 100% స్ట్రైక్ రేట్తో 21 చోట్ల గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ శాసనసభ్యులుగా ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు ఎన్ని సీట్లు ఇవ్వాలి. అలానే తెలుగుదేశం పార్టీ గెలుపొందినటువంటి 144 స్థానాల విషయంలో అక్కడ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎన్ని ఇవ్వచ్చు. సో అలానే బీజేపీ గెలుపొందిన 6 చోట్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకునేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. సో ఈలోపు రకరకాల చర్చలు, లేకపోతే వీటిపైన ట్రోల్ చేయడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇరుకుని పెట్టేందుకు మనం చూస్తుంటాం. కులం చట్టంలో పవన్ కళ్యాణ్ కానీ జనసేన ఇరికించే ప్రయత్నం, ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టార్గెట్ చేసేటువంటి ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సత్య ఏంటి అంటే ఇప్పుడు వరకు ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చారా, జస్ట్ అంటే ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది, ఏ రకమైనటువంటి ఫార్ములా అవలంబించేటువంటి అవకాశాలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఉండబోతున్నాయి అసలు? అంటే మేజర్గా ఇప్పటికిప్పుడు మనం చెప్పాలనుకుంటే కనుక ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఆ రేషియో ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎర్లీ, చాలా ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడున్న స్థానిక పరిస్థితులు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, లేదా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల కావచ్చు, జనసేన ఆయా ప్రాంతాల్లో కొన్ని పాకెట్స్లో చాలా బలంగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం, అదేవిధంగా ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బలాబలాలు చూసుకుని ఈసారి సీట్లు అక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఫార్ములా గతంలో అయితే ఫార్ములా అవలంబించారో, అంటే నామినేటెడ్ పదవుల భర్తీకి కావచ్చు, లేదా పోటీకి సంబంధించి కావచ్చు, ఫార్ములా గతంలో ఏదైతే అవలంబించారో ఆ ఫార్ములా ఇప్పుడు పనిచేయకపోవచ్చు అని నాదెండ్ల మనోహర్ మాట్లాడడం జరిగింది. అంటే ఈ పార్టీల సమన్వయ కమిటీ సమావేశం మొన్న
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన తర్వాత వైసీపీకి చెందిన కొన్ని వర్గాలు సోషల్ మీడియా ద్వారా ఆ మేరకు మాత్రమే ఈసారి కూడా పోటీ చేయబోతున్నాయి 3 పార్టీలని కావాలని ప్రచారం చేస్తున్నాయి, విస్తృత ప్రచారం. దీనివల్ల ఒక రకంగా జనసేన పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న మీరు అన్నట్టు కుల చట్టంలో, మత చట్టంలో జనసేన పార్టీని ఏ విధంగా అయితే ఇరికించాలని చూశారు, ఇప్పుడు రాజకీయంగా వాళ్లను కొంచెం కార్నర్ చేసే విధంగా ఈ ప్రక్రియనే దీన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం అయితే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికే ఇది చాలా ఎర్లీగా మనం మాట్లాడుకోవడం, ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పార్టీల మధ్య చర్చలు జరుగుతాయి. గతంలో ఒకానొక దశలో గతంలో కూడా చాలా పార్టీలు టీడీపీకి అనుబంధంగా పనిచేసిన కమ్యూనిస్టులు పార్టీ పనిచేశారు. అప్పట్లో ఒకే ముగ్గురు కలిసి పోటీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. టీడీపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేసిన చరిత్ర కూడా గతంలో ఉంది. స్థానిక సంస్థల విషయానికి వస్తే ఫ్రెండ్లీ పోటీగా దిగిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. రాజకీయంగా ఏదైనా సాధ్యం కావచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందా అనేది కూడా మనం చెప్పలేం. కానీ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ యొక్క తీరు, ఆయన యొక్క దృక్పథం, ఆయన యొక్క ఆలోచన చూస్తే కనుక కలిసే 3 పార్టీలు పోటీ చేస్తాయంటే ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది చాలా ఎర్లీ, ఇప్పుడు మనం చెప్పడం అనేది చాలా ఎర్లీ అవుతుంది అనేది మనం భావించాల్సి ఉంటుంది. నాదెండ్ల మనోహర్ కూడా కార్యకర్తల్లో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపేందుకు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ఆశావాహ దృక్పథం చూస్తున్నారు. ఈసారి తమ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో కష్టించి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈసారి స్థానిక సంస్థల్లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడి వాళ్ళకి అవకాశం కల్పించాలనేది 3 పార్టీలు కూర్చొని డిసైడ్ చేస్తాయి. కాబట్టి దానికి సంబంధించి ముందస్తుగానే వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ఈ చర్చ అయితే నడుస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్.